సో వెన్ యూ హ్యావ్ లాస్ట్ 30 days టు డూ సంథింగ్ రా, ఈ 30 days నుంచి ప్రతి ఒక్క రోజు ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్. అంటే ఇఫ్ యూ కంపేర్ యువర్ ఎంటైర్ 1 year 11 months of preparation with this 30 days, okay, a week at that time will be equivalent to a single day at this student. So please avoid wasting your time at least at this stage. NEET 2026 కోసం భయపడుతున్నారు స్టూడెంట్స్. దిస్ వీడియో ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ ఫిజిక్స్ టీచర్ అహాద్ సార్, అండ్ ఈ వీడియోలో ఐ వాంట్ టు టాక్ టు యూ సంథింగ్ ఆఫ్ ద ట్రాక్. సో మీ అందరికీ తెలుసు, ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ 30 days ఆర్ లెఫ్ట్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామినేషన్స్. ఆ కోసమే ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ డిఫరెంట్. కొన్ని స్టూడెంట్స్ కోసమే మొత్తం సిలబస్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ partial syllabus has been completed, and for some of those students they have literally done nothing. Okay, Kani, do you know there is one thing common in all of these students? Answer adi, the fear of the examination. Most of the students, they are only scared of the examination. Sir, exam kosame 30 days remaining. మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను చాలా భయపడుతున్నారు. మరి ఏం చేయాలి సార్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో? లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. గెటింగ్ స్కేర్డ్ ఈజ్ అ గుడ్ థింగ్. సో మీకు భయం వస్తుందంటే యూ హ్యావ్ బీన్ సీరియస్ రిగార్డింగ్ యువర్ ఎగ్జామినేషన్. ద స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ సీరియస్ అట్ ఆల్, ఆ స్టూడెంట్స్ కోసమే ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ ద ఎగ్జామ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఆర్ నాట్ కండక్టెడ్. మరి మీకోసమే ఐ హ్యావ్ బీన్ పర్సనలీ రివ్యూవింగ్ ద స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసింది, సార్ మా ఎగ్జామ్స్ కోసమే 30 days లెఫ్ట్, చాలా భయపడుతున్నారు సార్, ఏం చేయాలి, వాట్ టు డూ ఇన్ దిస్ 30 days? సో ద ఫస్ట్ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు నోటీస్, ఫియర్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్. ఇట్ హ్యాపెన్స్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్. ద స్టూడెంట్ హూ ఈజ్ సెక్యూరింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ 1, అది కూడా ఈవెన్ దట్ స్టూడెంట్ ఈజ్ స్కేర్డ్. అంటే ఇట్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ స్కేర్డ్, కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇఫ్ దట్ ఫియర్ ఆఫ్ యూ ఈజ్ నాట్ లెటింగ్ యూ స్టడీ, ఆ కేసులో ఇట్ ఈజ్ నాట్ అ గుడ్ అవుట్కమ్. మరి ఏం చేయాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిఫై యువర్ సెల్ఫ్ ఇఫ్ యువర్ సిలబస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్. వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సిలబస్ దట్ ఈస్ కంప్లీటెడ్? బ్యాక్లాగ్స్ చూడండి. మీకు కావాలంటే ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో ఆన్ హౌ టు కవర్ ద బ్యాక్లాగ్స్ ఎట్ దిస్ స్టేజ్. నెంబర్ 2, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఐ హ్యావ్ టోల్డ్ అబౌట్ ద 12 to 13 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఆ చాప్టర్స్ని ప్రిపేర్ చేసి యూ కెన్ ఈజీలీ స్కోర్ అరౌండ్ 100 to 120+ ఇన్ ఫిజిక్స్. అలాగే కెమిస్ట్రీ కోసమే యూ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ ద స్ట్రాటజీ దట్ విల్ గివ్ యూ అరౌండ్ 120+. మీ బయాలజీ కోసమే యూ షుడ్ బీ స్కోరింగ్ సమ్వేర్ అరౌండ్ 300 to 320 ఆర్ సంథింగ్. సో అర్థం చేసుకోండి. సో ఇదే ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు సెట్ ఇన్ యువర్ మైండ్. అంటే ఇదే మీ టార్గెట్ రా బాబు. సో దట్ ఈస్ అ సెకండరీ థింగ్. సార్, ఇస్ ఇట్ అచీవబుల్ ఆర్ నాట్ అచీవబుల్? దిస్ ఈజ్ కంప్లీట్లీ సెకండరీ. కానీ ఎప్పటికోసమే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ డ్రీమింగ్ సంథింగ్ ఆఫ్ 480 మార్క్స్ రా, ఇదే మీ టార్గెట్ ఉన్నప్పుడు యూ విల్ ల్యాండ్ సమ్వేర్ అరౌండ్ 300. అదే కాబట్టి ఈ స్టేజ్లో మీ కరేజ్, మీ డిటర్మినేషన్ and your dream decides what score you are going to get in your examination. Kabatti at least aim for 600, at least 600. Then somewhere you will be getting around 550, 560, 570. And the students who have partial syllabus completed, ఆ స్టూడెంట్స్ కోసమే. సో ఫిజిక్స్లో మీకు తెలుసు, చాప్టర్స్ నేమ్స్ ప్లస్ చాప్టర్స్ PYQ, అదే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ విల్ బి డూయింగ్ ఇన్ దిస్ టైమ్. అలాగే ఫర్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీస్ కదా. ఎస్. మరి సార్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్ దట్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ ఫెయిల్యూర్. అదే దిస్ ఐ కాల్ ఇట్ ద మాస్టర్ స్ట్రోక్ జస్ట్ బిఫోర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఏంటంటే సార్, ఐసోలేట్ యువర్ సెల్ఫ్. ఒక రూమ్లో కంప్లీట్లీ ఐసోలేట్ చేయండి. డోంట్ సీ ద వరల్డ్ హౌ ఇట్ లుక్స్. Cut all the ties and relationships between your friends, family, mobile, Instagram and everything. అదే ఈ 30 కోసమే ఇట్ షుడ్ జస్ట్ బి యూ అండ్ యువర్ టార్గెట్. ఇదే నా టార్గెట్ డేట్ కదా. ఎస్, 3rd May మై టార్గెట్ డేట్ అండ్ యువర్ టార్గెట్ డేట్. మీకు కావాలంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటుంది సార్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. యూ క్యాన్ గో దేర్. కానీ 4th of May
this day is the day at which you will be relaxing like anything ra. 4th of May nunchi 10 to 15 days kosame leave everything. Don't touch a pen and don't touch your notebook, don't touch a book at all. Kani. Till 3rd of May, you will have to work like crazy. Isolate cheyandi. Isolate yourself. Prepare accordingly. Don't get scared. Idigo. కొంచెం భయం అంటే it is a very normal and in fact it is a very good thing for you. But please make sure that it is not disturbing your study table, not disturbing your routine. Okay? Yes. So sir, is it possible to score 600 plus అంటే టార్గెట్ మాత్రమే అదే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. Mark my words, my dear students. If your target is sliding from 600 అంటే not a good thing. At least ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఈ 30 days అంటే ప్రతి ఒక్క రోజులు దిస్ ఈజ్ యాక్చువల్లీ అ థియరం. సో వెన్ యూ హ్యావ్ లాస్ట్ 30 days టు డూ సంథింగ్ రా, ఈ 30 days నుంచి ప్రతి ఒక్క రోజు ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్. అంటే ఇఫ్ యూ కంపేర్ యువర్ ఎంటైర్ 1 year 11 months ఆఫ్ ప్రిపరేషన్ విత్ దిస్ 30 days అంటే a week at that time will be equivalent to a single day at this time. చూడండి. సో ప్లీజ్ అవాయిడ్ వేస్టింగ్ యువర్ టైమ్ అట్ లీస్ట్ అట్ దిస్ స్టేజ్. ప్రతి ఒక్క మినిట్, ప్రతి ఒక్క సెకండ్ చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూ షుడ్ డెడికేట్ అట్ లీస్ట్ 18 to 19 hours ఆఫ్ స్టడీ. ఇదే ఐ నో ఐఎమ్ టాకింగ్ టూ మచ్ రా, కానీ దట్ ఈజ్ నాకు తెలిసి మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది. కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ అట్ లీస్ట్ 18 hours ఆఫ్ స్టడీ ప్రతిరోజు ఉండాలి. సో దాట్ కుడ్ ఇంక్లూడ్ యువర్ సెల్ఫ్ స్టడీ ఆల్సో, దాట్ కుడ్ ఇంక్లూడ్ యువర్ లెక్చర్స్ ఆల్సో, దాట్ కుడ్ ఇంక్లూడ్ యువర్ కాలేజ్ క్లాసెస్ ఆల్సో. మీరు చూడండి, సొంతంగా అనాలిసిస్ చేసి ఈ 30 daysని ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. నో నీడ్ టు గెట్ స్కేర్డ్ ఎట్ ఆల్. నాకు తెలుసు ద ఫియర్ కమ్స్, ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్, ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ అ వెరీ గుడ్ థింగ్. కానీ ఈ ఫియర్ కూడా ఒక లిమిట్లో ఉంటే బాగుంటుంది. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, లెట్ మీ టేక్ అ బై and all the best for your examinations, all of you. Bye.